హలో బాబాయ్లు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఫోర్ ఫిష్ స్టోరీ. ఏంట్రా ఎప్పుడు చూసినా షార్ట్లు తీసుకున్నాడు వీడియోలోకి వచ్చావు అంత పెరిగిందా అని చెప్పేసి మీరు ఎవరు అనుకోకండి. ఏంటంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మన ఫోర్ ఫిష్ స్టోరీలోకి అంటే రెండు రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మన ఫోర్ ఫిష్ స్టోరీలోకి కొత్త వాళ్ళు వచ్చారనమాట. బొడ్డోళ్ళు ఏరిని గోల్డ్ ఫిష్లు అయితే తీసుకొచ్చారనమాట, బ్లాక్ కలర్వి. వాటి కళ్ళు చూడండి మామ, అసలు బాబాయ్లు అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉన్నాయి అనమాట. వీటిని అయితే ఫస్ట్ అక్యుములేట్ చేసేద్దాము. ఫస్ట్ నేను వీటిని అయితే అక్యుములేట్ చేసేస్తాను. సో మన ఇదే ట్యాంక్లోకి అంటే చేపలను వెయ్యొచ్చా అని చెప్పేసి అడిగితే ఒక బ్రో అయితే వెయ్యి బ్రో అని చెప్పేసి అన్నాడు. దాంతో నేనైతే వీటిని అయితే తీసుకొచ్చేసాను అనమాట. అంటే రేపు పొద్దున్న మనకి ఎలాగో ఇవి వస్తాయి కదా, ఫిల్టర్ అయితే వచ్చేస్తుంది కదా, సో అన్నీ సెట్ అయిపోతాయి. సో ఆ చేపలు చూడండి మామ అవి ఎంత బాగున్నాయో. వాటి కళ్ళు చూసే నాకు చాలా నచ్చేసాయి అనమాట. అంటే గోల్డ్ ఫిష్ ఏదైనా తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను నేను. అప్పుడు ఇవి కనిపించాయి అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళింది ఏంటంటే ఒక పని మీద బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు మనకి దీన్ని ఏమంటారు, మన బేటా ఫిష్ కూడా ఉన్నాడు, డోరేమాన్ గడు కోసం ఒక ఫీమేల్ బేటా ఫిష్ తేవడం కోసం వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ లేవన్నమాట. అంటే నేను 2-3 షాపులు తిరిగాను, 2-3 షాపుల్లో కూడా లేవు. లేకపోతే లాస్ట్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఇవి అయితే నాకు బాగా నచ్చేసాయి అనమాట. అందుకే ఇవి అయితే తీసుకున్నాను. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసరికి అంటే దీన్ని అక్యుములేట్ అయితే చేశాను. ఒక 5 to 10 minutes తర్వాత వీటిలోకి అయితే వదిలేస్తాను. అప్పటి వరకు పాపం చూడండి చాలా టెన్షన్లో అయితే ఉన్నాయి, అవి కంగారు పడి అయితే పడుతున్నాయి. వదిలేసిన తర్వాత అవి సెట్ అవుతాయి అనుకుంటా. అండ్ ఇంకొక రీజన్ చెప్పాలి కదా. ఇంకో రీజన్ ఏంటంటే మన ఫీమేల్ బేటా ఫిష్ కానీ తీసుకొచ్చి మన చిన్న దాంట్లో వేసాం. అంటే ఎక్కడంటే ఇక్కడ మన బేటా ఫిష్ కూడా పక్కన ఒక చిన్నది ఉంది కదా, చిన్న దాంట్లో అయితే వేసాం కదా. ఇదైతే ఖాళీగా ఉంది కదా, దానికోసం గప్పి ఫిష్లు అయినా తీసుకోదాం అని చెప్పేసి వాడిని అడిగాం అనమాట. భయ్యా గప్పి ఫిష్లు అయినా దొరుకుతాయి అక్కడ, అవైతే తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. మనోడు ఏమన్నాడు, గప్పి ఫిష్లు లేవు భయ్యా, రేపొద్దున రావాలని చెప్పేసి అన్నాడు. అది వచ్చేసరికి నేను ఉండేది గచ్చిబౌలి దగ్గరలో అయితే, అవి ఎక్కడో మన మెహదీపట్నం దాటి ఎక్కడికో వెళ్ళాలన్నమాట. సో భయ్యా రేపైతే రావడం కష్టం, నేను నెక్స్ట్ వీక్ అయితే వస్తానని చెప్పేసి వాడితో అయితే చెప్పేసాను. చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఇంకేమన్నా ఉంటాయా అని చెప్పేసి వెతుకుతుంటే మనకి ఇవి కనిపించే లాబ్స్టర్స్ అనమాట, 2 లాబ్స్టర్స్. సో అందుకే వీటిని అయితే తీసుకొచ్చేసాను. సో మన ఫోర్ ఫిష్ స్టోరీలోకి ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయంటే 2 ఏంజిల్ ఫిష్లు, 2 గౌరమి ఫిష్లు, ఒక రెయిన్బో షార్క్, 2 గోల్డ్ ఫిష్లు, ఒక డోరేమాన్ గడు బేటా ఫిష్, 2 వచ్చేసరికి లాబ్స్టర్స్ ఉన్నాయి. అలాగే మన కూర్మాన్ కమ్ముతారు. ఇవేంటి మనం చూడగానే దూరేస్తాయి కదా, అది నార్మల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా కొంచెంసేపు అక్యుములేట్ చేసి పెట్టేస్తాను. అయ్యో ఇది పట్టదనుకుంటే ఇందులో, అయ్యో కొంచెం నెమ్మదిగా అక్యుములేషన్ వరకు సో పెట్టేసాను. అక్యుములేట్ అయితే చేద్దాం. ఒక 10 to 15 minutes అక్యుములేట్ చేసిన తర్వాత అందులోకి అయితే రిలీజ్ చేస్తాను అనమాట. రిలీజ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే పెడతాను. అండ్ యాక్చువల్గా మన లాబ్స్టర్స్కి డైరెక్ట్ ఫిష్ ఫుడ్ అయితే వేయకూడదంట. అదే లాబ్స్టర్స్ కదా, లాబ్స్టర్స్కి డైరెక్ట్ ఫిష్ ఫుడ్ అయితే వేయకూడదంట. దానికోసం ఫ్రీజ్ డ్రైడ్ టూబీఫెక్స్ వామ్స్, ఏవో వామ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ బ్లడ్ వామ్స్ లాగా ఉంటాయంట, వీటిని అయితే వేయమని చెప్పాడు. సో ఇంకోటి ఏంటంటే వీటిని మన టర్టిల్స్కి, ఫిష్లకి అన్నిటికి కూడా ఫీడ్ చేయొచ్చు అంట. మన టర్టిల్స్కి ఇప్పుడు దాకా మనం ఏమేమి ఫీడ్ చేస్తున్నాం, ఓన్లీ టర్టిల్ ఫుడ్ ఫీడ్ చేస్తున్నాము. దాంతోపాటు అప్పుడప్పుడు మన వెజిటేబుల్స్ లాంటివి ఫీడ్ చేస్తున్నాం కదా. అంటే వెజిటేబుల్స్ అని కూడా చెప్పలేము, చిన్న వెజిటేబుల్స్ లాంటివి ఫీడ్ చేస్తున్నాం కదా. అందుకే ఈ రోజు అయితే మనం టర్టిల్ ఫుడ్ మానేసి దీన్ని అయితే ఫీడ్ చేసి చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ప్లస్ వీటిని అక్యుములేట్ చేశాను కదా, వీటిని అయితే అందులో వేస్తాను అనమాట. సో ఒక 10 to 15 minutes అయితే తర్వాత అయితే చూద్దాం. అండ్ మన ట్యాంక్ని క్లీన్ చేసి కూడా చాలా అయింది. తర్వాత నెక్స్ట్ వీక్ అయితే క్లీన్ చేస్తాను, ఈ వీక్ అయితే క్లీన్ చేయను. రేపు పొద్దున మనకి ఫిల్టర్ వస్తుంది కదా, ఆ ఫిల్టర్ని అయితే అరేంజ్ చేస్తాను. ఈ రోజు కోసం ఏం చేస్తానంటే ఇప్పుడు మన దగ్గర 2 లిక్విడ్స్ ఉన్నాయి కదా, 2 లిక్విడ్స్ని ఈ ట్యాంక్లోను ఆ ట్యాంక్లో కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే మనకి క్రాబ్లకు కూడా ఏమీ ఇష్యూలు అట్లా జరగకుండా ఉండడం కోసం మిస్టర్ బ్లూ, మిస్టర్ వైట్ లిక్విడ్స్ ఉన్నాయి కదా, లిక్విడ్స్ రెండింటిని అందులో ఒక్కొక్క డ్రాప్, ఇందులో ఒక 2 drops అలా వేస్తాను అనమాట. అంటే కొత్తవి వచ్చాయి కదా, మళ్ళీ వీటి దగ్గర ఉన్నవి. సో ఇది ఒక 2 drops అయితే వేసాను. మిస్టర్ బ్లూని ఇందులో ఈవినింగ్ ఎప్పుడు వేసినట్టున్నాను, నిన్న మార్నింగ్ లేదంటే నిన్న ఈవినింగ్ ఎప్పుడో వేసాను గుర్తులేదు. సో ఇప్పుడు కూడా ఒక చిన్న 2 drops అయితే వేస్తాను. 1 2 drops అయితే వేస్తాను. అండ్ ఇందులోకి ఇదేంటంటే మొత్తం ఇక్కడ కవర్ చేసింది మొత్తం ప్లేస్ అన్నిటిని. చూద్దాం. ఒక డ్రాప్ అయితే వేసాను మిస్టర్ బ్లూని.
అలాగే మిస్టర్ వైట్ కూడా ఒక డ్రాప్ అయితే వేసాను అనమాట. సో అక్యుములేట్ అయితే చేస్తున్నాం కదా, ఒక 10 to 15 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పుడే వీటన్నిటికీ ఫీడింగ్ కూడా చేస్తాను. ఆ ఫుడ్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. అండ్ కూర్మ కమతకాలు నేను మాట్లాడుతున్నాను, అయినా సరే వాడు చూసారా లోపల దూరిపోయాడు అనమాట ఫుల్గా. అది అక్కడ కమతగాడు ఉన్నాడు, కూర్మగాడు అయితే ఇది ఇక్కడ ఉన్నాడు. ఓకే గైస్, ఒక 20 minutes తర్వాత కలుద్దాం. బాయ్. హాయ్ గైస్, మనకి 20 minutes అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మన ఫిష్లను అయితే ఇందులో అయితే వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు దాకా అక్యుములేట్ చేసిన ఫిష్లను అయితే మనోడు రబ్బర్ గట్టిగా వేసాడు. థ్యాంక్ యూ భయ్యా, నువ్వు అక్కడ అర్థం చేసుకున్నావు నాకు సరిగ్గా పేకడం రాదని చెప్పేసి ఈజీగా చేసాడు అనమాట. సో ఇదే వాటర్ తోటి ఇందులోకి అయితే దింపేద్దాం. సో దిగ్గానే తిరుగుతున్నాయి అనమాట, హైడింగ్ స్పాట్స్ కోసం గట్రా దొరుకుతున్నట్టున్నాయి. అంటే వీటికి అయితే కొంచెం భయంగా ఉంటుంది కదా, సో అందుకే లోపలికైతే వెళ్ళిపోయింది. ఒకటైతే వెనక్కి దూరేసింది పాపం, ఇంకోటి ఏమో అటు సైడ్ తిరిగేసింది. సో నాకు తెలిసి ఇవి ఇప్పుడైతే ఫుడ్ ఏం తినవనుకుంటా, ఇంకా రేపే తింటాయి అనుకుంటా. చూద్దాం, అంటే అవి కొంచెం సెటిల్ డౌన్ అవ్వాలి కదా, ఆ టెన్షన్ గట్రా సెటిల్ డౌన్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. చూద్దాం రోజు. అండ్ ఇప్పుడు మన లాబ్స్టర్స్ విషయానికి వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇవి వచ్చినందుకు. నాకు అంటే చాలా యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఇంటి దగ్గర ఒక చిన్న కుక్కపిల్ల ఉంటుంది, నాకు అలా ఇవంటే చాలా ఇష్టం. నాకు ఈ ఫిష్లు, తాబేళ్ళు, లాబ్స్టర్స్ ఇవి పెంచుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. ఏదో నా పిచ్చని ఇలా తగ్గించుకోండి అనమాట నెమ్మదిగా. అమ్మా ఇది ఏంటి రావట్లేదు, అమ్మ గాలి ఫిల్ అయిపోయింది మొత్తం. లోపల దూరపడం అయితే ఈజీ కానీ తీయడం కష్టం. ఓకే, సో ఇప్పుడు ఇవి కూడా 20 minutes అక్యుములేట్ అయినాయి కాబట్టి వాటర్ టెంపరేచర్ గట్రా మ్యాచ్ అయి ఉంటుందని చెప్పేసి ఊహించుకుంటూ వీటిని కూడా రిమూవ్ చేస్తాను. రిమూవ్ అయితే చేశాను. వీటిని నెమ్మదిగా వీటి వాటర్తో పాటు అందులోకి వదిలేస్తాను. అందులో ఆల్రెడీ మనం మిస్టర్ బ్లూని, మిస్టర్ వైట్ని వేసాం కాబట్టి కొంచెం కలర్ అయితే తెలిసింది మనకి, కలర్ చేంజ్ అయినట్టు. నెమ్మదిగా వీటిని లోపలికైతే వదలాలి. కింద పడవే అమ్మయ్య, దిగినాయి అనమాట. కింద ఉన్నాయి, అడుగున ఉన్నాయి చూడండి గైస్, అడుగునైతే వెళ్ళిపోయినాయి. అంటే మీకు అలా కాదు, ఇలా చూపిస్తాను. అక్కడ మన హైడింగ్ స్పాట్ లాగా కొండ పెట్టాం కదా, కొండ కింద దూరి దాక్కున్నాయి. కొండ లోపలికి వెళ్ళడం లేక పాపం. సో అక్కడ ఉన్నాయన్నమాట మన క్రాబేనా కాదు, సారీ, లాబ్స్టర్స్. సో ఇవి మన లాబ్స్టర్స్. పక్కనే ఇది మన డోరేమాన్ గడి పక్కన లాబ్స్టర్స్ పక్కన మన పెద్ద ట్యాంక్, అంటే మన 4 fish ట్యాంక్ అనమాట. అంటే 4 fish కాదు, ఇప్పుడు చాలా ఫిష్లు ఉన్నాయి. అండ్ వీటి పక్కన మన కోర్మాన్ కమతగాళ్ళు. సో వీటికైతే ఒక్కొక్క దానికి ఫుడ్ అయితే వేసేద్దాం. ఫస్ట్ నేను మన డోరేమాన్ గడికి వేయాలి కదా, డోరేమాన్ గడికి ఓన్లీ ఫిష్ ప్యాలెట్లు అయితే వేస్తాను అనమాట. మనం డైలీ వేసినట్టే వేస్తాను, కొత్తగా అయితే ఏమొద్దు. ఇంకా కనిపిస్తున్నాడా వాడు మన డోరేమాన్ గడి, అదిగా ఫుడ్ వేసేవాడి జోలు పరిగెడతారు, వాడి గురించి తెలిసిందిగా మనకి. సో వాడైతే ఫుడ్ తింటున్నాడు. సో క్రాబ్స్కి అయితే ఈ ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, ఇదేంటి ఎలా ఉంది. సో మనకి వాడు ఇచ్చిన ఫుడ్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇదంతా డ్రై వామ్స్ అంట. సో కొంచెం అయితే వేసేద్దాం, అవి తింటాయి, వాటి ఇష్టం. మరి ఇలా వాటర్లో పెడితే ఏమైనా విడిద్దా లేదా, ఇలా వాటర్ వదిలేయడమేనా? ఇవి నాకు తెలీదు, ఎప్పుడు డ్రై వామ్స్ అయితే నేను వేయలేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి గైస్, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే డైరెక్ట్గా అలా వాటర్ అయితే వదిలేసాను, అవే తింటాయి కదా అన్నట్టుగా. అండ్ సేమ్ డ్రై వామ్స్ని మన కోర్మాన్ కమతగాళ్ళకు కూడా వేద్దాము. అంటే నేను మన ఫిష్లకి అయితే, ఈ ఫిష్లకి అయితే వేయట్లేదు, వీటి ఫిష్లకి నార్మల్ ఫుడ్ వేసేద్దాం.
డ్రై ఫామ్స్ వేద్దాం అనుకున్నాను కానీ ఏమో నాకైతే కొంచెం డౌట్గా ఉంది. అందుకే సో కూర్మాన్ కమతగాలకి డైరెక్ట్గా అయితే వేయట్లేదు, కొంచెం ముక్కలు అయితే చేస్తున్నాను. ఒక ముక్క అయితే ఇక్కడ వేసాను కూర్మగడ్డ దగ్గర, ఒక ముక్క అయితే కమతగడ్డ దగ్గర ఏమో పెద్ద ముక్క వేసాను, చిన్న ముక్క ఏమో మన కూర్మగడ్డ దగ్గర వేసాను. అది చూసాక బయటికైతే వస్తాడు, కానీ కొంచెం టైం పడుతుంది. మన వాడి గురించి తెలిసిందేగా, వీడైతే ఇంకా చూడలేదు. నేను వాడిని అడిగాను అనమాట, రెడీ ఇయర్ స్లైడర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి తింటాయని చెప్పేసి అన్నాడు. అందుకే ఇవి తీసుకొచ్చాను. అండ్ ఇవి తినడం మనం చూద్దాం. ఆలోపు మనం మిగిలిన ఫిష్లకి అయితే ఇవి అయితే కొంచెం సెటిల్ అయినట్టున్నాయి. అప్పుడే మిగిలిన ఫిష్లకి అయితే నేనైతే నలిపైతే వేస్తున్నాం కదా, డైరెక్ట్గా వేస్తే ఫుడ్ తినలేకపోతున్నాయి అని చెప్పేసి. సో ఆల్రెడీ దీనికోసం నేను క్రష్ అయితే చేస్తాను అనమాట. క్రష్ చేసిన ఫుడ్ని అయితే వేస్తాను అందులో. నేను ఎక్స్పెక్ట్ చేసిన వేరేలా భయ్యా, అలా వచ్చి ఉంటే నేను వేసేద్దాను డైరెక్ట్గా, కానీ ఇలా రావడం వల్ల మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నేను డైరెక్ట్ వామ్స్లో ఉంటుందేమో అనుకున్నా, ఇక్కడ ఏమైనా డిఫరెంట్గా ఉంది. సో దీంతో పాటు కొన్ని ప్యాలెట్స్ అయితే వేస్తాను, ఏమన్నా కావాలంటే వచ్చి తింటాయి. మరి డైరెక్ట్గా అది ఒకటే వేస్తే సరిపోవచ్చు, చాలా పోవచ్చు కదా. గవర్నమెంట్ ఫిష్లు అసలు మింగలైపోయాయి ఫస్ట్లోను, ఇప్పుడు మింగేస్తున్నాయి. సో వీటికి అలవాటు అయిపోయినట్టుంది. సో ఇవైతే ఫుడ్ తింటున్నాయి. డోరేమాన్ కూడా తినేసాడు. క్రాబ్స్కి అయితే పాపం ఫుడ్ కార్నర్కి అయితే వెళ్ళిపోయింది, వెళ్ళింది. దాన్ని విడిచిపెట్టాలో ఏం చేయాలో నేనైతే చూస్తాను భయ్యా. ఫస్ట్ ఇదైతే పైకి వస్తుంది, కొంచెం ఇది పైకి అయితే వస్తుంది, గాలి పీల్చుకొని వచ్చినట్టు వస్తుంది. పైకి అయితే వస్తుంది, గాలి పీల్చుకోవడానికి వచ్చినట్టుంది. డ్రై వామ్స్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని చిచ్చి స్మెల్ దరిద్రంగా ఉంది. ప్లస్ నానబెట్టాలి, వదలాలనుకుంటా. ఇందులోనే కొంచెం డ్రై వామ్స్ ఇందులో కూడా వేద్దాం, ఇవి ఏం తింటాయని చూస్తాను. అమ్మ గౌరమ్మ ఫిష్లు అయితే నెత్తనాయ్యో, మనకు ఫుడ్తో సంబంధం లేదు, వేస్తే చాలనుకుంటున్నట్టు ఉన్నాయి, ఫుల్గా తింటున్నాయి. మన కూర్మాన్ కమతగాళ్ళు అయితే ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళని తర్వాత చూపిస్తాం మీకు. దీన్ని కూడా కొంచెం నలుపుదాం. ఇప్పుడు మన కూర్మాన్ కమతగాళ్ళ దగ్గరికి వెళ్దాం. సో వాటి దగ్గర అయితే ఫుడ్ అయితే అలా ఉంది. చూడండి రా రే, ఇది మొత్తం అయిపోతే దరిద్రంగా ఉంటుందిరా. అది చూసిందనమాట, కమత చూసింది. కమత నువ్వు అయితే ఇప్పుడు దాకా నాన్ వెజ్ తినలేదు, ఒకసారి నాన్ వెజ్ ట్రై చేయదు కానీ దా కమత దా, అది నువ్వు రాగలవు, దారా నాన్న దా. సో ఇక నుంచి నేనైతే వీడియో అయితే కట్ చేద్దాం అనుకున్నాను. కట్ చేసి అది తినే పార్ట్ వరకు నేను వెయిట్ చేస్తాను, ఆ పార్ట్ని అయితే పెడతాను. థ్యాంక్ యూ గైస్. నేను ఒక 30 minutes అయితే రికార్డ్ని ఇలా స్టార్ట్ చేసి వదిలేసాను అనమాట. ఆ 30 minutesలో మన కమతగాడు అయితే కొంచెం డ్రై వామ్స్ని తిన్నాడు, కూర్మగాడు అయితే అసలు తినలేదు. అంటే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు, వాడు తిన్నట్టయితే నాకు అనిపించలేదు. ఆ 30 minutes ముందు కానీ తర్వాత కానీ తిన్నాడేమో మరి. ఇక్కడ కమతగాడు తిన్నాయి అయితే కొంచెం అది కనిపించింది అనమాట. సో రేపటి నుంచి డ్రై వామ్స్ అసలు వేయనండి, ఎందుకంటే ఇవైతే సరిగ్గా తింటలేదు కదా. రేపటి నుంచి నార్మల్గానే ప్యాలెట్స్ వేస్తాను. ప్యాలెట్స్ అయితే ఇప్పుడైతే 2 ప్యాలెట్స్ అయితే వేసాను, వేస్తే కూర్మగడ కమతగడ అయితే వచ్చి తిన్నారు. అది నేను ఈ 30 minutes అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు వేసాను అనమాట. అప్పుడు జరిగింది అదంతాను. సో కమతగడు అలా అంటే ఈ డ్రై వామ్స్ని తినడం కూడా బాగుంది. అంటే వీళ్ళు నాన్ వెజ్ని తింటారనమాట. కూర్మాన్ కమత నాన్ వెజ్ తింటాయి, చికెన్ కానీ అలాంటివి వేయమని చెప్పేసి ఉంది గూగుల్లో గట్రా వెతికినప్పుడైతే. ఇవి వామ్స్ని ఎందుకు తింటలేదు నాకు అర్థం కావట్లేదు. బ్లడ్ వామ్స్ అని వేరే ఉంటాయంట, అలాంటివి తింటే ఇంకా మంచిదంట. చూస్తాను, ఒకవేళ అవి మంచిది అవి తీసుకొద్దాం. ప్రస్తుతానికైతే ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరం ఫ్రమ్ గౌరవరం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో, మన ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త వాళ్ళు ఎలా అనిపించారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ.